మండే హాలీవుడ్ ఫిల్మ్స్ రిపోర్ట్ వీడియోకి మీకు స్వాగతం. లేటెస్ట్ గా చాలా ఇంట్రెస్టింగ్ హాలీవుడ్ ఫిల్మ్స్ అప్డేట్స్ వచ్చాయి. వాటితో పాటు ప్రెజెంట్ హాలీవుడ్ సమ్మర్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫిల్మ్స్ ఏ విధంగా పర్ఫామ్ చేస్తున్నాయో క్లియర్ గా చూసేద్దాం. ఈ సమ్మర్ లాస్ట్ సమ్మర్ లానే బిగ్ ఫిల్మ్స్ క్లాష్ వల్ల కాస్త ఎఫెక్ట్ అయినా చాలా మంది ఆడియన్స్ ని సమ్మర్ లోని థియేటర్స్ కి పుల్ చేయగలుగుతున్నారు. ఎగ్జిబిటర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో ఆ విధంగా మిషన్ ఇంపాసిబుల్ ద ఫైనల్ రెకనింగ్ ఆల్మోస్ట్ థియేట్రికల్ రన్ ని కంప్లీట్ చేసుకునే టైంకి ఇప్పటిదాకా 585 మిలియన్స్ ని కలెక్ట్ చేసింది. థియేట్రికల్ రన్ అప్పుడే అయిపోయినట్టు కనిపించట్లేదు. నార్త్ అమెరికా అండ్ ఓవర్సీస్ లో కూడా మరికొన్ని స్క్రీన్స్ ఇంకా బ్యాలెన్స్ అయితే ఉన్నాయన్నమాట. పెద్ద ఫిల్మ్స్ రిలీజ్ అయినా కూడా నార్త్ అమెరికాలోని ప్రొజెక్ట్ చేసినట్టే 190 మిలియన్స్ ని క్రాస్ చేసింది. ఇప్పటిదాకా 194 మిలియన్స్ ని కలెక్ట్ చేసింది. ఎక్కువ స్క్రీన్స్ దొరకలేదు లీలో అండ్ స్టిచ్ వల్ల. అండ్ ఐమాక్స్ స్క్రీన్స్ కూడా హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ వచ్చినప్పుడు నుండే కోల్పోయినప్పటికీ ఇంకా కొన్ని స్క్రీన్స్ కొద్దిగా బ్యాలెన్స్ ఉన్నాయి. ఇనీషియల్ ప్రొజెక్షన్స్ ప్రకారం 630 మిలియన్స్ లా కనిపించేది. బట్ ఇప్పుడు 605 మిలియన్స్ లోపేలా కనిపిస్తుంది. ఎందుకంటే 2 వారాల్లోనే ఫెంటాస్టిక్ 4 రాబోతుంది కాబట్టి. ఆ తర్వాత లీలో అండ్ స్టిచ్ కూడా లాంగ్ రన్ ఇప్పటిదాకా కంటిన్యూ చేస్తుంది. మిడ్ వీక్స్ లోని చాలా వరకు డ్రాప్స్ చూసి కంప్లీట్ థియేట్రికల్ రన్ ఆగిపోతుంది అనుకునే టైంలోని పెద్ద ఫిలిమ్స్ రిలీజ్ అయినా కూడా లాస్ట్ వీక్ సమ్మర్స్ లోని మరికొంతమంది ఫ్యామిలీస్ కిడ్స్ ని పుల్ చేయగలుగుతుంది సినిమా. ఇప్పటిదాకా 994 మిలియన్స్ ని కలెక్ట్ చేసింది. సో 1 బిలియన్ మైన్ క్రాఫ్ట్ లానే అచీవ్ చేయలేదు, కంప్లీట్ గా ఆగిపోతుంది అనుకున్నప్పటికీ ఈ రీసెంట్ వీకెండ్ సర్ప్రైజ్ చేసింది. సో నెక్స్ట్ వీక్ కల్లా 1 బిలియన్ ఈజీగా అచీవ్ చేయొచ్చే సినిమా. కానీ ఇంతకన్నా ఎక్కువ పొటెన్షియల్ కనిపించింది ఓపెనింగ్ వీకెండ్ లో. బట్ క్లాష్ ఎఫెక్ట్ ఈ ఫిలిం మీద కూడా పడడం వల్ల కేవలం 1 బిలియన్ దగ్గరే ఆగిపోతుంది. లేదంటే 1.3 బిలియన్స్ ని ఈజీగా దాటేసే రేంజ్ ఓపెనింగ్ వీకెండ్ లోని కనిపించింది. ఆ తర్వాత హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బెస్ట్ పర్ఫార్మెన్స్ ని చూపిస్తుంది. కంప్లీట్ గా డ్రాప్స్ అయిపోకుండా హోల్డ్ ని బాగానే మెయింటైన్ చేస్తుంది. ముఖ్యంగా ఫ్యామిలీస్ అండ్ కిడ్స్ ఈ సమ్మర్ లో బాగా అవైలబుల్ ఉంటారు కాబట్టి ఫిలిం కి ఇంత లాంగ్ రన్ పొటెన్షియల్ క్లియర్ గా దొరికిందనమాట. ఇప్పటిదాకా 560 మిలియన్స్ కలెక్ట్ చేసింది. ఇనీషియల్ ప్రొజెక్షన్స్ ప్రకారం 550 మిలియన్స్ దగ్గర వరకే అనిపించినప్పటికీ ఇప్పుడు 600 దాటడం మాత్రమే కాదు, 630 మిలియన్స్ కూడా దాటేలా కనిపిస్తుంది. అంటే ఆ దగ్గర వరకు ఫైనల్ రన్ లో వెళ్ళేలాగా కనిపిస్తుంది. మరి చూడాలి, అప్కమింగ్ వీక్స్ లో కూడా ఛాన్స్ ఉంది కాబట్టి. ఈ మిడిల్ సమ్మర్ లో పెద్ద పెద్ద ఫ్రాంచైజ్ మధ్యన మొత్తం కిడ్స్ ఫ్యామిలీస్ అందరూ కూడా ఆ PG-13 లేదంటే పెద్ద పెద్ద పాపులర్ ఫ్రాంచైజ్ ని చూస్ చేసుకుంటున్న టైంలో రేటెడ్ గా ఫెయిల్ అయిన ఫిల్మ్స్ లో మెగాన్ 2.0 అండ్ బ్యాలరీనా 132 మిలియన్స్ ని కలెక్ట్ చేసింది. కానీ మెగాన్ 2.0 కంప్లీట్ గా 36 మిలియన్స్ కి వాష్ అవుట్ అయిపోయింది. మెగాన్ ఫస్ట్ పార్ట్ అయితే 180 మిలియన్స్ ని కూడా క్రాస్ చేసింది. ఎందుకంటే అది హారర్ మంత్ లోని జనవరి టైంలో రిలీజ్ అయింది. ఆ టైంలో ఆ విధంగా హారర్ మంత్ నే చూస్ చేసుకోవాల్సింది. జనవరి మిస్ అయితే సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ టార్గెట్ చేయాల్సింది. ఈ విధంగా మిడిల్ సమ్మర్ లోని పెద్ద ఎఫెక్ట్ ని ఫేస్ చేసింది ఆ సినిమా. కాకపోతే ఈ రేటెడ్ మిడిల్ సమ్మర్ లో సేఫ్ అయిన ఫిల్మ్స్ లో 28 ఇయర్స్ లేటర్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. కానీ ఈ రేటెడ్ సెన్సేషన్స్ సమ్మర్ లో సిన్నర్స్ అండ్ ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్. ఎనీవే 28 ఇయర్స్ లేటర్ ఇప్పటిదాకా 139 మిలియన్స్ కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ దాటి కాస్త ప్రాఫిట్ జోన్ లోకి వెళ్ళిపోయింది. కానీ మరీ ఎక్కువ ప్రాఫిట్స్ రాకపోవచ్చు, బట్ డీసెంట్ రన్. ఆల్మోస్ట్ బాలరీనా అండ్ 28 ఇయర్స్ లేటర్ యొక్క రన్ అయిపోయినట్టే. ఆ తర్వాత F1 చాలా మంది ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బెటర్ గా పర్ఫామ్ చేస్తుంది. నేను లాస్ట్ వీక్ లో ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ పర్ఫార్మెన్సే కనిపించింది పర్సనల్లీ నాకైతే. రన్ అవుతున్న వర్డ్ ఆఫ్ మౌత్ బట్టి ఆ రేంజ్ రన్ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర హోల్డ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. సో ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 393 మిలియన్స్ కలెక్ట్ చేసి సిన్నర్స్, థండర్ బోల్ట్స్ రెండింటిని కూడా దాటేసింది. నెక్స్ట్ క్యాప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ ని కూడా దాటేసే రేంజ్ లో కనిపిస్తుంది. ఇప్పటికీ కూడా రన్ ప్రకారం ఈ ఫిల్మ్ 520 మిలియన్స్ వరకు కూడా వెళ్ళేలాగా కనిపిస్తుంది. ఈ పెద్ద ఫిల్మ్స్ క్లాష్ ఎఫెక్ట్ ఈ మంత్ లో లేకపోతే 600 మిలియన్స్ కూడా దాటి ఉండేది. బట్ ఇండియాలోని ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా గట్టిగా పర్ఫామ్ చేస్తుంది. సేమ్ ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ రేంజ్ లో పర్ఫామ్ చేస్తే దాన్ని క్రాస్ చేస్తుంది అనుకున్నాను, కానీ దానికి మించి పర్ఫామ్ చేస్తుంది. ఇప్పటికే 85 క్రోర్స్ ని కలెక్ట్ చేసింది. చాలా స్పీడ్ గా వెళ్తుంది. హోల్డ్ ఇంకా డ్రాప్ అవ్వలేదు. పెద్ద పెద్ద ఐమాక్స్ పెద్ద స్క్రీన్స్ లో ఇండియాలో ఇంకా డిమాండ్ అలానే ఉంది. ఫిలిం కి 100 క్రోర్స్ ఈజీగా దాటేలాగా కనిపిస్తుంది. ఈ ఇయర్ హాలీవుడ్ ఫిల్మ్స్ లో మిషన్ ఇంపాసిబుల్ ద ఫైనల్ రెకనింగ్ తర్వాత F1 100 క్రోర్స్ ని క్రాస్ చేసే హాలీవుడ్ ఫిల్మ్ లా కనిపిస్తుంది ఇండియాలో. మళ్ళీ నెక్స్ట్ హాలీవుడ్ ఫిల్మ్స్ 100 క్రోర్స్ అంటే ఈ ఇయర్ లో అవతార్ థర్డ్ పార్ట్ వచ్చేదాకా పెద్దవేం లేవనుకుంటా. బట్ జురాసిక్ వరల్డ్ రీబర్త్ కి స్టిల్ ఇండియాలో ఆ ఛాన్స్ అయితే ఉందని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటిదాకా 75 క్రోర్ నెట్ దగ్గర వరకు కలెక్ట్ చేసింది. కంప్లీట్ గా డ్రాప్ అయిపోయలేదు. ఈ వీకెండ్ కూడా కాస్త హోల్డ్ ని మెయింటైన్ చేస్తుంది కాబట్టి ఆ 100 క్రోర్ ఛాన్స్ ఆ ఫిల్మ్ కి కూడా ఉంది. మరి చూడాలి ఈ వీక్ డేస్ లో ఎలాంటి డ్రాప్ ని చూస్తుందో. నెక్స్ట్ వీకెండ్ కి క్లారిటీ వస్తుంది. బట్ ఓవర్సీస్ లో గ్రాస్ అయితే మాత్రం హోల్డ్ ని బాగానే ఉంచుకుంది జురాసిక్ వరల్డ్ రీబర్త్. ఎందుకంటే ఈ ఫ్రాంచైజ్ యొక్క బ్రాండ్ ని కంప్లీట్ గా నిలబెట్టే రేంజ్ లోనే ఉంచింది. కానీ ఈ ఫ్రాంచైజ్ అలా డిక్లైన్ అవుతూనే ఉంది. ఒకప్పుడు హై పొటెన్షియల్ జురాసిక్ వరల్డ్ 1 ఆల్ టైమ్ రికార్డ్స్ రేంజ్ లోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత సెకండ్ పార్ట్ కి మిక్స్డ్ అండ్ నెగిటివ్ రివ్యూస్ వల్ల కాస్త డ్రాప్ ని చూసింది. థర్డ్ పార్ట్ డొమినియన్ కి రా టాక్ తో
మెల్లిగా 1 బిలియన్ వరకు వెళ్ళగలిగింది, కానీ కాస్త డిక్లైన్ చూసింది. ఇప్పుడు ఈ ఫిలిం 1 బిలియన్కి వెళ్ళలేదు. సో ఆ విధంగా డిక్లైన్స్ అయితే ఈ ఫ్రాంచైజ్ చూస్తూనే ఉంది అలా రాడ్ ఫిలిమ్స్తో. కానీ ఇవంతా కూడా ప్రాఫిట్సే కాబట్టి స్టూడియోస్ ఎంత బ్యాడ్ ఫిల్మ్స్ తీసినా అలా ఎంతో కొంత ప్రాఫిట్స్ వస్తుంది కాబట్టి అలా మిల్క్ని పిండుదామని మళ్ళీ ప్రయత్నించే అవకాశం కూడా ఉంది ఈ ఫ్రాంచైజ్ నుండి. పోతే ఇప్పటిదాకా 529 మిలియన్స్ని కలెక్ట్ చేసిన ఈ సినిమా 800 మిలియన్స్ దాటి రేంజ్లోనే కనిపిస్తుంది ఫైనల్ ప్రొజెక్షన్స్. అది కూడా వర్డ్ ఆఫ్ మౌత్ వల్ల. అంటే ప్రీవియస్ పార్ట్కి ఈ పార్ట్కి దాదాపుగా 200-150 మిలియన్స్ డిక్లైన్ అయ్యింది. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ప్రీవియస్ డొమినియన్ కన్నా ఈ ఫిలిం కాస్త బెటర్ కాబట్టి ఈ నెంబర్స్ మనం అగ్రీ చేయొచ్చు అని చెప్పాలి. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు డొమినియన్ రేంజ్ రాటే పడి ఉంటే ఎందుకన్నా ఎక్కువ నెంబర్సే తగ్గుండేది. ఆ తర్వాత సూపర్ మ్యాన్ ఇనీషియల్ ప్రొజెక్షన్స్ దాదాపుగా ద బ్యాట్మ్యాన్ ఫిల్మ్ దాటేసే రేంజ్లో కనిపించాయి. ఈవెన్ ప్రీమియర్స్ కానీ డే 1 కానీ అండ్ డే 2 కూడా డ్రాప్ కాకుండా కాస్త హోల్ని బాగానే ఉంచుకున్న ఈ సినిమా ఫైనల్ వీకెండ్ యొక్క ప్రొజెక్షన్స్ 122 మిలియన్స్ అని ఎక్స్పెక్ట్ చేశారు, కానీ 125 మిలియన్స్ని ఓపెన్ చేసింది. సో దీన్ని బట్టి చూసుకున్నట్టయితే నార్త్ అమెరికా రెస్పాన్స్ చాలా బాగుంది. కానీ ద బ్యాట్మ్యాన్ 134 మిలియన్స్ని ఓపెన్ చేసింది. బ్యాట్మ్యాన్ నార్త్ అమెరికా ఓపెనింగ్ వీకెండ్ దగ్గర వరకు వచ్చి మిస్ అవ్వడానికి కారణం రీసెంట్ టైమ్స్ లో పెరిగిన సూపర్ హీరో ఫటిక్ మాత్రమే కాదు, జురాసిక్ వరల్డ్ రీబర్త్ అండ్ F1 కి ఇంకా స్క్రీన్స్ అండ్ డిమాండ్ అలానే ఉంది ప్రపంచవ్యాప్తంగా. నార్త్ అమెరికాలోని ఆ స్మాల్ ఎఫెక్ట్ ఉంటుంది, కానీ ఓవర్సీస్ లో పెద్ద ఎఫెక్టే పడింది. రాబర్ట్ ప్యాటిన్సన్ కాస్త ఫెమిలియర్ ఫేస్, డేవిడ్ కోరెన్స్వెట్ అలా కాదు, కానీ సూపర్ మ్యాన్ బ్రాండ్ అండ్ జేమ్స్ గన్ బ్రాండ్ కలగలిపితే ఆ హైప్ జనరేట్ అవుతుంది. సో యూనివర్స్ కి గుడ్ స్టార్ట్ అని చెప్పాలి. ముఖ్యంగా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది కాబట్టి అప్కమింగ్ సీక్వెల్స్ కి ఎందుకన్నా బిగ్గెస్ట్ పొటెన్షియల్ కూడా పెరిగే అవకాశాన్ని మేబీ గన్ యూజ్ చేసుకుంటారో లేదో చూడాలి. ఇకపోతే ఓవర్సీస్ లోని సూపర్ మ్యాన్ ఎప్పుడు కూడా ఎఫెక్ట్స్ ని ఫేస్ చేస్తున్నాయి, పాపులర్ క్యారెక్టరే. కానీ ఫ్రాంచైజ్ మధ్యన గ్యాప్స్ వల్ల ఓవర్సీస్ లోని మార్కెట్ సస్టైన్ కావట్లే. రివ్యూస్ ఫిల్మ్స్ తర్వాత బ్రాండన్ జే రోజ్ సూపర్ మ్యాన్ రిటర్న్స్ కి కూడా గ్యాప్ రావడం వల్ల ఓవర్సీస్ లో ఎక్కువ ఓపెనింగ్ వీకెండ్ రాలే ఆ టైంలో. ఆ తర్వాత మ్యాన్ ఆఫ్ స్టీల్ కి కూడా గ్యాప్ రావడం వల్ల ఆ ఫిలిం ఓవర్సీస్ ఓపెనింగ్ వీకెండ్ కూడా అంత ఎక్కువ రాలేదు. మళ్ళీ ఇప్పుడు ఈ ఫిలిం కి కూడా గ్యాప్ వచ్చింది, ఓవర్సీస్ లో ఎఫెక్ట్ చూసింది. బట్ అన్ని సూపర్ మ్యాన్ ఫిలిమ్స్ లో బిగ్గెస్ట్ గ్లోబల్ ఓపెనింగ్ వీకెండ్ ఈ ఫిలిందే. కాకపోతే ఓవర్సీస్ లో ద బ్యాట్మ్యాన్ ఫిలిం 124 మిలియన్స్ ని ఓపెన్ చేసింది. కానీ ఇప్పుడు జురాసిక్ వరల్డ్ రీబర్త్ క్లాష్ మాత్రమే కాదు, ఓవర్సీస్ లో సూపర్ హీరో ఫటిక్ అయితే ఎక్కువగానే ఉంది. రీసెంట్ గా క్యాప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ థండర్ బోల్ట్స్ కి కూడా పెద్ద రిజెక్షన్ చూసాయి. నెక్స్ట్ F4 మీద కూడా పడే అవకాశం ఉందని కొంతమంది రిపోర్టర్స్ అంటున్నారు, మరి చూడాలి. కానీ రష్యాలోని కాస్త ఈ ఫిలిం కి అగ్నెస్ట్ ఇంట్రెస్ట్ తో పాటు చైనాలో హాలీవుడ్ ని బాయ్కాట్ చేస్తామనే రేంజ్ సిచ్యువేషన్ కి వచ్చేసారు. కానీ కొంతమంది యాక్టర్స్ కి ఫ్రాంచైజ్ కి ఎలాంటి ప్రాబ్లం లేదు. లైక్ రీసెంట్ గా టామ్ క్రూజ్ గారి ద ఫైనల్ రెక్నింగ్ కూడా, డెడ్ పూల్ అండ్ వోల్వరిన్, అపెన్హైమర్ ఇలా కొన్ని ఫిలిమ్స్ ని చైనాలో బీట్ చేసి కాస్త ప్రాఫిట్స్ ని అక్కడ ఎర్న్ చేసుకుంది. బట్ ఈ సూపర్ మ్యాన్ ద బ్యాట్మ్యాన్ కన్నా తక్కువ రెస్పాన్స్ కనిపిస్తుంది చైనాలోని. మెయిన్ రీజన్ హాలీవుడ్ ని బాయ్కాట్ చేద్దాం అనుకుని అమెరికా మీద హేట్రెడ్ తో ఉన్న వాళ్ళకి ఈ అమెరికాని రిప్రజెంట్ చేసే సూపర్ మ్యాన్ కంప్లీట్ గా ఎగ్నెస్ట్ అనే ఫీల్ తో ఉన్నారనమాట. సో ఆ హేట్రెడ్ ఇప్పుడు అప్పట్లో తగ్గేలా లేదు. సో హాలీవుడ్ కి చైనా నుండి ఒక పెద్ద మార్కెట్ అయితే మిస్ అయిందని చెప్పుకోవాలి. జేమ్స్ కెమెరానే కాస్త లాగలరేమో అవుతా థర్డ్ పార్ట్ తోటి. ఒకవేళ ఆయనకి కూడా కుదరలేదు అనుకోండి, మరి ఇంకెవరికి కూడా కుదరనట్టే. చూద్దాం ఏమవుద్దో. నార్త్ అమెరికా నెంబర్స్ బాగున్నాయి కాబట్టి ప్రాఫిట్స్ ఈజీగా అక్కడ నుండి డొమెస్టిక్ గా తీసుకుంటారు కాబట్టి 550-600 మిలియన్స్ లోపే ఈ ఫిలిం బ్రేక్ ఈవెన్ అయితే ఎర్న్ చేసుకుంటుంది. కానీ ఆ నెంబర్స్ సరిపోవు కదా. ఓవర్సీస్ లో 95 మిలియన్స్ దాటి ఓపెనింగ్ వీకెండ్ ఎర్న్ చేసి ప్రపంచవ్యాప్తంగా 220 మిలియన్స్ కలెక్ట్ చేసి బిగ్గెస్ట్ సూపర్ మ్యాన్ ఓపెనింగ్ వీకెండ్ రికార్డ్ ని పెట్టింది సినిమా. కానీ ఫైనల్ రన్ లో 700-750 మిలియన్స్ వెళ్ళేలా కనిపిస్తుంది. ఇది డ్యూన్ 2 రేంజ్ లో పర్ఫామ్ చేయొచ్చు. అంటే ఈ పెద్ద ఫ్రాంచైజ్ కి పాపులారిటీ ఉన్నప్పటికీ ఈ నాన్ ఫెమిలియర్ ఫేసెస్ యాక్టర్స్ కి అంతే రేంజ్ క్రౌడ్ పుల్ ప్రపంచవ్యాప్తంగా జరగదు కదా. కాస్త సూపర్ హీరో ఫటిక్ లేకపోయినా, చైనాలో బాయ్కాట్ లేకపోయినా, ఈ జురాసిక్ వరల్డ్ రీబర్త్ క్లాష్ లేకపోయినా ఈ ఫిలిం కి ఆ రేంజ్ పొటెన్షియల్ కనిపించింది. ముఖ్యంగా నార్త్ అమెరికా ఓపెనింగ్ వీకెండ్ 1 బిలియన్ ఫిలిం రేంజ్ లోనే వచ్చాయి. ఈవెన్ స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్ అప్పుడు కూడా ఓవర్సీస్ అండ్ నార్త్ అమెరికాలో కూడా కాస్త నెంబర్స్ తక్కువ ఓపెనింగ్ వీకెండ్ ని ఫేస్ చేసింది ఆ టైంలో. మరి చూద్దాం. జేమ్స్ గన్ గారి గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3 కన్నా నార్త్ అమెరికాలోని సూపర్ మ్యాన్ కాస్త ఎక్కువ వచ్చాయి కాబట్టి ఫైనల్ రన్ లో ఆయన ఏమైనా మ్యాజిక్ చేయగలరా? అంటే 750 కూడా దాటి 800 టచ్ చేయగలరా, లేదంటే ఆ లోపే ఆగిపోతారు అనేది చూద్దాం. ఇండియాలో కూడా ఈ ఫిలిం ఓపెనింగ్ వీకెండ్ బాగానే ఉంది. ద బ్యాట్మ్యాన్ కన్నా ఎక్కువగానే ఓపెనింగ్ వీకెండ్ వచ్చాయి. 27 crore నెట్, 36 crore గ్రాస్ ని కలెక్ట్ చేసిన ఈ సినిమా ఫైనల్ రన్ లోని 60 crore నెట్ ని కూడా, అంటే ద బ్యాట్మ్యాన్, బ్లాక్ ఆడమ్ 50 crore నెట్ దగ్గర ఆగిపోయాయి. వాటికన్నా ఎక్కువగానే కలెక్ట్ చేసేలా కనిపిస్తుంది. మరి చూడాలి. ఇక అప్డేట్ విషయానికి వస్తే ఎగ్జాక్ట్ గా ఈ డేట్ కి 14 years ముందు హ్యారీ పాటర్ డెత్లీ హాలోస్ పార్ట్ 2 రిలీజ్ అయింది. సో ఎగ్జాక్ట్ గా ఈ టైం కే హ్యారీ పాటర్ రీబూట్ వెబ్ సిరీస్ యొక్క షూటింగ్ కూడా మొదలైపోయింది. మొన్న రిలీజ్ చేసిన లుక్ కి చాలా పెద్ద కాంట్రవర్సీ ట్రోల్స్ అయ్యాయి. బట్ ఈ లుక్ కాస్త పర్వాలేదు. సో ముందు ఈ లుక్ ని రిలీజ్ చేసి ఉంటే వాళ్ళు కాంట్రవర్సీ నుండి ఎస్కేప్ అయి ఉండేవాళ్ళు అట్లీస్ట్ కొంతవరకైనా. ఇక ఆ తర్వాత సూపర్ మ్యాన్ రిలీజ్ అయిన తర్వాత రెస్పాన్స్ లో ఎక్కువ మంది మెచ్చుకొని సర్ప్రైజ్ అయిన క్యారెక్టర్ అంటే అది మిస్టర్ టెరిఫిక్ అని చెప్పాలి. ఇప్పుడు దాకా DC కామిక్స్ గురించి, ఈ క్యారెక్టర్ గురించి తెలియని వాళ్ళు ఫిలిం లో జస్ట్ ఈ క్యామియో సపోర్టింగ్ రోల్ కి సర్ప్రైజ్ అయ్యారు. జిమ్మీ ఆల్సన్ మీద కూడా చాలా మీమ్స్ పాపులర్ అవుతున్నాయి కాబట్టి జేమ్స్
గన్ గారు ఈ HBO Max లోని ఈ యూనివర్స్ కి సంబంధించి వెబ్ సిరీస్ గా ప్లాన్ చేస్తున్న వాటిలో ఈ జిమ్మీ ఆల్సన్ అండ్ మిస్టర్ టెరిఫిక్ కలిసి ఉండే లాంటి ఒక ప్రాజెక్ట్ ని కూడా ప్లాన్ చేయడానికి రెడీగా ఉన్నారంట, అంటే ఆలోచిస్తున్నారంట. ఆఫ్ కోర్స్ ఇందులోని హాక్ గర్ల్ తెలియదు కానీ గాయ్ గార్డ్నర్ గ్రీన్ ల్యాంటర్న్ కూడా ఉండబోతున్నాడు, లైట్ గా జస్టిస్ గ్యాంగ్ యొక్క టచ్. ఈ గాయ్ గార్డ్నర్ గ్రీన్ ల్యాంటర్న్ నెక్స్ట్ ఇయర్ రాబోయే ల్యాంటర్న్ కాప్స్ లో, ఈ ఇయర్ మిడ్న ఆగస్ట్ లో రాబోయే పీస్ మేకర్ సీజన్ 2 లో కూడా ఉండబోతున్నాడు. ఈ అప్కమింగ్ రాబోయే పీస్ మేకర్ సీజన్ 2 లోని ఆ పాకెట్ డైమెన్షన్ గురించి కాస్త ఎక్స్ట్రా డీటెయిలింగ్ కూడా ఉంటుందంట. ఈ యూనివర్స్ గురించి వెబ్ సిరీస్ ద్వారా కూడా స్లోగా ఎక్స్ప్లోర్ అయ్యే విధంగా. అలానే మరొక అప్డేట్, సూపర్ మ్యాన్ తర్వాత సూపర్ గర్ల్ నెక్స్ట్ ఇయర్ రాబోతున్న విషయం అందరికీ కూడా తెలిసిందే. అందులో క్రిప్టో క్యారెక్టర్ కూడా తిరిగి రాబోతుంది. కానీ సూపర్ మ్యాన్ సీక్వెల్ సంగతి ఏంటి? ఈ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా అయ్యేసరికి 8-9 ఇయర్స్ వరకు స్కెడ్యూల్ని ప్లాన్ చేసి అనౌన్స్ చేశారు కదా. అందులో సూపర్ మ్యాన్ 2 లేదేంటి, ఆ 2 సెకండ్ పార్ట్ గురించి ఏంటి అని అడిగితే జేమ్స్ గన్ గారు అయితే డైరెక్ట్ గా సూపర్ మ్యాన్ సీక్వెల్ ని ప్లాన్ చేయలేదు, ఒక ఇండివిజువల్ క్రాస్ ఓవర్ టైప్ ఆఫ్ సీక్వెల్ ని స్టోరీ కంటిన్యూషన్ అయితే ప్లాన్ చేశా అని చెప్పారు, లైక్ బ్యాట్మెన్ వర్సెస్ సూపర్ మ్యాన్ లాగా. అంటే ఈ యూనివర్స్ లో కూడా అది సాధ్యమయ్యే అవకాశం ఉందా అంటే, రీసెంట్ గా డేవిడ్ కార్న్స్వెట్ కూడా నేను ఒక కాంట్రాక్ట్ ప్రకారం సూపర్ మ్యాన్ సీక్వెల్ కి కూడా సైన్ చేశాను, ఆ ప్రాజెక్ట్ గురించి ఎక్కువ డీటెయిల్స్ చెప్పలేను, నాకు కూడా క్లారిటీ లేదు, కానీ అది సూపర్ మ్యాన్ 1 కి కంటిన్యూషన్ లాంటి సీక్వెలే, ఆ కాంట్రాక్ట్ లో నా క్యారెక్టర్ కూడా ఎక్కువ స్కోప్ ఉన్నదే అని చెప్పారు. ఈ ఫిల్మ్ లో సూపర్ మ్యాన్ ఆరిజిన్ ని చాలా మందికి తెలిసిన డీటెయిల్స్ ని చూపించినట్టే ద బ్యాట్మెన్ ఆరిజిన్ కూడా చాలా మంది ఎన్నోసార్లు చూసేశారు. రీసెంట్ గా రాబర్ట్ ప్యాటిన్సన్ ఫిల్మ్ లో కూడా చూసాం. మళ్ళీ ఇందులో చూపించే అవకాశం అయితే ఎక్కడ కూడా టచ్ చేయకుండా బ్యాట్మెన్ బ్రేవ్ అండ్ బోల్డ్ సినిమాలోని రాబిన్ క్యారెక్టర్ తో డేమియన్ వెయిన్ తో ఉండబోతున్న స్టోరీ మనందరికీ తెలిసిందే. సో నెక్స్ట్ ఇయర్ సూపర్ గర్ల్ అండ్ క్లేఫేస్ తర్వాత 2027 లో, అంటే ఇయర్ కి 2 ప్రాజెక్ట్స్ అన్నారు కదా, ఆ ఇయర్ లో టీన్ టైటన్స్ అండ్ బ్యాట్మెన్ బ్రేవ్ అండ్ బోల్డ్ ఫిల్మ్స్ రావచ్చా అని చాలా మంది గెస్ చేస్తున్నారు. ఆ తర్వాత సూపర్ మ్యాన్ అండ్ బ్యాట్మెన్ క్రాస్ ఓవర్ అయ్యేలాంటి ఫిల్మ్, అంటే సూపర్ మ్యాన్ వర్సెస్ బ్యాట్మెన్ కాదు, సూపర్ మ్యాన్ అండ్ బ్యాట్మెన్ కలిపే లాంటి ప్రాజెక్టా అనే డౌట్స్ అండ్ థీరీస్ కూడా వస్తున్నాయి. కానీ ఈ థీరీస్ లో ఎక్కువగా పాసిబుల్ అయ్యేది వండర్ ఉమెన్ ప్రాజెక్ట్ అని చెప్పాలి. రీసెంట్ గానే చెప్పారు కదా బ్రో, ఇనిషియల్ గా అనౌన్స్ చేయలేదు కదా ఈ ప్రాజెక్ట్ గురించి అనుకోవచ్చు మీరు, కానీ ప్రస్తుతానికి వండర్ ఉమెన్ స్టోరీని డెవలప్ చేస్తున్నారు, అంటే రాస్తున్న ప్రయత్నంలో ఉన్నారు. సో నెక్స్ట్ ఇయర్ లోపే స్క్రిప్ట్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి, కాస్టింగ్ చేస్తారు, నెక్స్ట్ ఇయర్ షూటింగ్ మొదలు పెట్టేస్తారు, ఆ తర్వాత 2027 లోనే రిలీజ్ చేస్తారు అనమాట. అంటే బ్యాట్మెన్ ప్రాజెక్ట్ కన్నా వండర్ ఉమెన్ ముందు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సూపర్ మ్యాన్ అండ్ వండర్ ఉమెన్ లాంటి ఒక క్రాస్ ఓవర్ లాంటి సీక్వెల్ కూడా మధ్యలో యాడ్ అయ్యే అవకాశం ఉందని నాకు క్లియర్ గా అనిపిస్తుంది. మరి చూద్దాం, వండర్ ఉమెన్ ముందు వస్తుందా, బ్యాట్మెన్ ముందు వస్తుందా, దాన్ని బట్టే ఈ క్రాస్ ఓవర్ లో సూపర్ మ్యాన్ కూడా ఉంటాడు. అండ్ ఈ ముగ్గురు ట్రయోని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాతనే జస్టిస్ లీగ్ ప్రాజెక్ట్ రాబోతుంది. ఈ చాప్టర్ 1 గాడ్స్ అండ్ మాన్స్టర్స్ యొక్క ప్రాజెక్ట్ గురించి మీరు గూగుల్లో వికీపీడియాలో కూడా చూసుకోవచ్చు. జేమ్స్ గన్ ఏ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేశారో ఇంతకు ముందు వీడియో కూడా చేశాను. అంటే ఈ చాప్టర్ 1 తర్వాత చాప్టర్ 2లో అయినా సరే ఆక్వామ్యాన్, ఫ్లాష్ రావచ్చా అంటే మేబీ జస్టిస్ లీగ్ ఫస్ట్ పార్ట్లోని గ్రీన్ ల్యాంటర్న్, మిస్టర్ టెరిఫిక్, హాక్ గర్ల్, ఈ జస్టిస్ గ్యాంగ్ మెంబర్స్ ఉండొచ్చు అనమాట. సో 7-8 మెంబర్స్ సరిపోతారు అనమాట ఫస్ట్ పార్ట్ కి. సో ఈ ఫ్లాష్ కానీ, ఆక్వామ్యాన్ కానీ, సైబోర్గ్ కానీ ఈ పాత క్యారెక్టర్సే మళ్ళీ రావాల్సిన అవసరం లేదు. మేబీ అవి చాప్టర్ 2 నుండి కూడా కంటిన్యూ అవ్వచ్చు అనమాట. సో ప్రస్తుతానికి ప్లానింగ్ అయితే ఇది. ఆ తర్వాత డిస్నీ నుండి లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్ లో ఇండియానా జోన్స్ రీబూట్ అప్డేట్ వచ్చింది. ఇదేంటి, ఫ్రాంచైజ్ ఆల్మోస్ట్ డెడ్ అయిపోయి చాలా గ్యాప్ తర్వాత మనం తీసిన సీక్వెల్ ఏ మాత్రం కూడా వర్క్ అవ్వకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా పెద్ద లాస్, డిజాస్టర్ అయిపోయింది. మనకు తెలిసిందే హాలీవుడ్లో కొన్ని ఓల్డ్ జనరేషన్ కనెక్ట్ అయిన ఓల్డ్ ఫ్రాంచైజ్కి ప్రెజెంట్ జనరేషన్ కనెక్ట్ కారు. వాటి టైం అయిపోయింది, అవుట్డేటెడ్ అయిపోతే ఐడియాస్ ఇప్పుడు యాక్టర్స్ కానీ ఆ క్యారెక్టర్స్ కానీ మళ్ళీ మిల్క్ చేసి లాగాల్సిన అవసరం లేదు. ఇండియానా జోన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు రీబూట్ చేయాలని అనుకుంటున్నారు. ఈ జాన్రా అండ్ ఈ ట్రెజర్ హంటింగ్ ఫిల్మ్స్ కూడా హాలీవుడ్లో బాగా రొటీన్ అయిపోయాయి. ఎప్పుడో చిన్నప్పుడు 80s 90s నుండి వచ్చాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆ ఫ్రాంచైజ్ని రీబూట్ చేస్తే అంతే ఫ్రెష్ ఫీల్ రాదు. ఈవెన్ రాజమౌళి గారు కూడా, అంటే ఇండియాలోని ప్రెసిడెంట్కి ఈ ట్రెజర్ హంటింగ్ ఫ్రెష్ ఫీల్ ఉండొచ్చు కాబట్టి SSMB 29 ప్రాజెక్ట్ తీస్తున్నారు. కానీ హాలీవుడ్లో అలా కాదు. సో ఇండియానా జోన్స్ రీబూట్ ఐడియా ఆపేస్తేనే బెటర్ అనేది నా ఒపీనియన్. కాస్టింగ్ రూమర్స్ లో పెడ్రో పాస్కల్ నేమ్ వినిపిస్తుంది. హాలీవుడ్ అక్షయ్ కుమార్ గారు లాగా ప్రతి ఫ్రాంచైజ్ లో కూడా పెడ్రో పాస్కల్ గారు దూరిపోతున్నారు. ఆ తర్వాత షాకింగ్ అప్డేట్, లెజెండరీ పిక్చర్స్ అండ్ లయన్స్ గేట్ కొలాబరేట్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. రీసెంట్ గా ఆ 2 స్టూడియోస్ మధ్య ఒక డీల్ అనేది నడుస్తుంది. అది వర్కౌట్ అయితే ఈ 2 స్టూడియోస్ కూడా కొలాబరేట్ అయ్యే అవకాశం ఉందన్నమాట. అంటే ఏంటి బ్రో, ఈ 2 స్టూడియోస్ మధ్య ఉన్న ఫ్రాంచైజ్ క్రాస్ ఓవర్ అయ్యే అవకాశం ఉందా అంటే, ఈ లెజెండరీ పిక్చర్స్ వాళ్ళ దగ్గర ఉన్నది డ్యూన్, గాజిల్ ఎక్స్, కాంగ్, పసిఫిక్ రిమ్ ఇలాంటివి. ఈ లయన్స్ గేట్ వాళ్ళ దగ్గర ఉండేవి జాన్ విక్ కానీ, హంగర్ గేమ్స్ కానీ ఇలాంటివి. ఎస్, స్టూడియోస్ కొలాబరేట్ అయిన తర్వాత క్రాస్ ఓవర్ చేయొచ్చు, కానీ ఈ జాన్రాస్ మిక్స్ చేయడానికి మొత్తం అంతా కూడా వియర్డ్ ఫీల్ వస్తుంది, ఆర్ట్ ఫీల్ వస్తుంది తప్పించి అంత కన్విన్సింగ్ క్రాస్ ఓవర్గా కుదరదు. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్ఫార్మర్స్, G.I. జో లాంటి క్రాస్ ఓవర్ అంటే కన్విన్సింగ్గా కుదురుతుంది. సో ఆ 2 జాన్రాస్ కూడా ఒకే ప్రపంచంలోని ఫిట్ అయితేనే క్రాస్ ఓవర్ బాగుంటుంది. అంతేగాని జాన్ విక్ వెళ్ళి డ్యూన్ వరల్డ్లోకి ఎంటర్ అయినా, గాజిల్ ఎక్స్ కాంగ్ వరల్డ్లోకి ఎంటర్ అయినా, పసిఫిక్ రిమ్లోకి ఎంటర్ అయినా ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ కదా. సో స్టూడియోస్ అయితే కొలాబరేట్ అవ్వచ్చు, కానీ క్రాస్ ఓవర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేం.
డిస్నీ వార్నర్ బ్రోస్ కొలాబరేట్ అయితే బాగుంటుంది. ఎవెంజర్స్, జస్టిస్ లీగ్, మార్వెల్, డీసీ గానీ క్రాస్ ఓవర్ అయితే ప్రపంచంలో ఆ రికార్డ్స్ ని బ్రేక్ చేయడం మరి ఇంకొక ఫ్రాంచైజెస్ వల్ల అవదేమో. అప్పుడు హాలీవుడ్, గ్రీక్ అండ్ నోర్స్ మైథాలజీ యూనివర్సెస్ ని క్రాస్ ఓవర్ చేయాలి. ఆ తర్వాత అప్డేట్లోని స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ఫిల్మ్ అయితే కంప్లీట్గా ప్రాక్టికల్ సెట్స్ని, అంటే స్టూడియోలోని CGI VFXతో కాకుండా రియల్ సెట్స్ని, ప్రాక్టికల్ టేకింగ్ని ఫాలో అవుదామని, ఓల్డ్ స్కూల్ ఫిల్మ్ టెక్నిక్ని ఈ ఫిల్మ్ యొక్క టేకింగ్లో యూజ్ చేద్దామని అనుకుంటున్నారంట. MCUలో చాలా వరకు టేకింగ్ వీక్గా ఉంటుంది. VFX CGI ఉన్నప్పటికీ అవి ఆర్టిఫిషియల్ వైబ్స్ వస్తాయి. సో ఈ ప్రాక్టికల్ రియలిస్టిక్ సెట్స్ వాడడం వల్ల పెద్దవి అప్పుడు విజువల్స్ కానీ ఆ సెట్ పీసెస్ కానీ న్యాచురల్గా ఇంపాక్ట్ ఇస్తాయి. సో ఇది మంచి విషయమే. అయితే రీసెంట్గా ఐరన్ హార్ట్ వెబ్ సిరీస్లోని మెఫిస్టో క్యారెక్టర్ వచ్చిందంట. నేను కంటిన్యూ చేయలేదు, చూడాలి. ఆ క్యామియో తర్వాత, అంటే ఎప్పటి నుండో మెఫిస్టో గురించి ఎదురు చూస్తున్నాం కదా, ఇప్పుడు మెఫిస్టోకి సంబంధించిన కొడుకు క్యారెక్టర్ని కూడా మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో ఇంట్రడ్యూస్ చేయడానికి ప్లానింగ్స్ చేస్తున్నారంట. రీసెంట్ MCU రిపోర్ట్స్ నుండి న్యూస్ వచ్చింది. ఈ క్యారెక్టర్స్ని మ్యూటెంట్ సాగాలో వాడుకుంటే చాలా బాగుంటుంది. మెఫిస్టో సన్ బ్లాక్ హార్ట్ ఇంకెవరో కాదు, గోస్ట్ రైడర్ ఫస్ట్ పార్ట్లో ఉన్నాడు కదా, ఆ క్యారెక్టరే. ఎలానో ఈ క్యారెక్టర్ వస్తుంది కాబట్టి గోస్ట్ రైడర్ ప్లానింగ్స్ కూడా ఉన్నాయి కాబట్టి గోస్ట్ రైడర్ ఫిల్మ్లో ఈ క్యారెక్టర్ని విలన్గా పెట్టేస్తే చిన్నప్పుడు నాస్టాలజిక్ వైబ్స్గా బాగా వర్కౌట్ అవ్వచ్చు కదా అనే డౌట్ మీకు రావచ్చు. గోస్ట్ రైడర్ని మిడ్ నైట్ సన్స్కి టీమ్ లీడర్గా ప్లాన్ చేస్తున్నారు. బ్లేడ్ ఫిల్మ్ ఆగిపోయినా మిడ్ నైట్ సన్స్ యొక్క ఐడియా, ఆ టీంకి లీడర్గా గోస్ట్ రైడర్ అనే ఐడియా ఇంకా ఉంది. అండ్ ఈ గోస్ట్ రైడర్ వెర్షన్ వేరే వెర్షన్ కాదు, MCUలోని డైరెక్ట్గా జానీ బ్లేజ్ గోస్ట్ రైడర్నే చూపిద్దామని అనుకుంటున్నారు. రాయన్ గాస్లింగ్ ఈ క్యారెక్టర్ గురించి ఇంతకు ముందు మీటింగ్ కూడా జరిగింది కాబట్టి ఆయనే అని చాలా మంది ప్రిపేర్ అవుతున్నప్పటికీ రీసెంట్గా కొన్ని సోర్సెస్, కొన్ని ఫేక్ న్యూస్ అనుకుంటా మ్యాక్సిమం ఈ బ్లాక్ ప్యాంథర్ అనే పేరుతోటి వైట్ క్యారెక్టర్ని కూడా మార్వెల్ కామిక్స్లో చూపించారు కాబట్టి ఈ మార్వెల్లో ఈ బ్లాక్ ప్యాంథర్కి రిప్లేస్మెంట్గా ఒక వైట్ యాక్టర్ని చూస్ చేసుకుందామని చూస్తున్నారు. అందులో రాయన్ గాస్లింగ్ పేర్లు ఉన్నాయని చెప్పి ఒక న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. అంటే మార్వెల్తో మీటింగ్ జరిగింది, గోస్ట్ రైడర్ కాదా ఈ వైట్ ప్యాంథరా అనే డౌట్స్ కూడా వస్తున్నాయి. కానీ ఇలా కానీ చేస్తే చాలా పెద్ద కాంట్రవర్సీ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా పెద్ద రిజెక్షన్ జరిగి చాలా పెద్ద బాయ్కౌట్ అయ్యే అవకాశం ఉంది మార్వెల్. సో ఇంత పెద్ద రిస్క్ అయితే చేయదని నేను అనుకుంటున్నాను. సో దీని బదులు ఆ బ్లాక్ హార్ట్ని విలన్గా పెట్టి ఈవెన్ మెఫిస్టోని కూడా పెట్టి గోస్ట్ రైడర్తో ఒక ఫిల్మ్ని ప్లాన్ చేస్తే అదిరిపోతుంది. ఇకపోతే మార్టల్ కాంబాట్ 2 ఫిల్మ్కి సంబంధించిన ఫస్ట్ ట్రైలర్ నెక్స్ట్ 2 వీక్స్లో రావడానికి రెడీగా ఉందంట. అంటే ఎడిటింగ్ స్టేజ్లో, ప్లానింగ్ స్టేజ్లో ఉందంట ట్రైలర్. ఆల్రెడీ టెస్ట్ స్క్రీనింగ్లో చాలా మంది ఎండ్ గేమ్ టైప్ ఆఫ్ ఫ్యాన్ సర్వీస్ ఈ ఫిల్మ్లో ఎక్కువ శాతం ఉందని చెప్తున్నారు. నేనైతే కాన్సెప్ట్ని ఎక్కువ టచ్ చేసేలాంటి సీక్వెల్ అని ఎక్స్పెక్ట్ చేశా, బట్ ఫ్యాన్ సర్వీస్ లాంటిదంట. ఆ తర్వాత స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 1 వచ్చి 9 years అయిపోయిందంట. ఆల్మోస్ట్ నా ఫేవరెట్ సీజన్ ఇది. తర్వాత ఎక్కువ సీజన్స్ లాగి ఫటిక్ క్రియేట్ చేశారు. ఎనీవే స్ట్రేంజర్ థింగ్స్ యొక్క సీజన్ 5కి సంబంధించిన ఫస్ట్ ట్రైలర్ ఈ వెడ్నెస్డే రిలీజ్ అవుతుందని అప్డేట్ వచ్చింది. అంటే మన ఇండియాలోని థర్స్డే అవ్వచ్చు. ఆ తర్వాత పైరట్స్ ఆఫ్ ది కేరిబియన్ 6th part గురించి అందరూ కూడా ఫిక్స్ అయిపోండి, ప్రిపేర్ అయిపోండి. జానీ డెప్ గారు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అనే మళ్ళీ ఇంకొక న్యూ రిపోర్ట్ కూడా వచ్చింది. రీసెంట్గా ఆర్లాండో బ్లూమ్ గారు కూడా ఆ ఓల్డ్ యాక్టర్స్తో, ఓల్డ్ క్యారెక్టర్స్తో మళ్ళీ కలిసి ఈ అప్కమింగ్ సీక్వెల్లో యాక్ట్ చేయడానికి చాలా ఎక్సైటింగ్గా ఉందని చెప్పారు. ఈవెన్ ప్రొడ్యూసర్ కూడా డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది, షూటింగ్ నెక్స్ట్ ఇయర్ మొదలుపెట్టే రేంజ్లో ఉన్నట్టే రెస్పాన్స్ ఇచ్చారు కాబట్టి. సో జానీ డెప్ గారు ఆల్మోస్ట్ ఫిక్స్ అంట. 400 million దాటే బడ్జెట్ని ప్లాన్ చేస్తున్నారంట. స్క్రీన్ ప్లే అంతా కూడా కంప్లీట్ అయితే నెక్స్ట్ ఇయరే షూటింగ్ కూడా మొదలుపెట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత అవెంజర్స్ డూమ్స్డే రీసెంట్గా షూటింగ్ మొదలుపెట్టిన తర్వాత ఫిలిం యొక్క డిలేని, అదే పోస్ట్ పోన్ని అనౌన్స్ చేశారు. ఈ పోస్ట్ పోన్ జరిగే అవకాశం ఉందని నేను ఇంతకు ముందు చెప్పా. దానికి మెయిన్ రీజన్ డాక్టర్ డూమ్ యొక్క ఆర్జిని కూడా ఆర్డిజే రాయబోతున్నారు కాబట్టి దానికి కాస్త టైం తీసుకుంటుంది. స్క్రిప్ట్ కంప్లీట్ అయిపోకుండానే షూటింగ్ మొదలు పెట్టారు అని నాకు అనిపించింది. ఎందుకంటే ఏ ప్రాజెక్ట్ అయినా షూటింగ్కి ముందు స్క్రిప్ట్ కంప్లీట్ అయితే అనౌన్స్ చేస్తారు. డూమ్స్డేకి అలా చేయలేదు. సో ఈ డౌట్ అయితే ఉంది, కానీ రీసెంట్గా అది కన్ఫర్మ్ అయింది. అవెంజర్స్ డూమ్స్డే యొక్క ఫైనల్ యాక్ట్ అయితే కంప్లీట్ చేయలేదంట. స్క్రిప్ట్లోని ఏదో ఒక థాట్ తోటి షూటింగ్ మొదలుపెట్టి మిడిల్లో ఫైనల్ యాక్ట్ని రాసి షూట్ చేద్దామని అనుకుంటున్నారంట. ఇది నిజంగా బ్యాడ్ డిసిషన్ అని చెప్పాలి. షూటింగ్కి ముందే ఫైనల్ యాక్ట్ని, స్క్రిప్ట్ని కంప్లీట్ చేసుకుంటేనే చాలా వరకు నమ్మకం కుదురుతుంది. కానీ ఇక్కడ తేడా అనేది కనిపిస్తుంది. మరి అలా జరగకుండా మంచి ఫైనల్ యాక్ట్ ఈ మధ్యలో కుదిరిపోతే నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ లోపు పోస్ట్ ప్రొడక్షన్ క్వాలిటీని వాళ్ళు చూసుకోవాలి. చాలా హెవీగా బడ్జెట్ పెడుతున్నారు, మార్కెటింగ్ కూడా ప్లాన్ చేసుకోవాలి క్రిస్మస్కి.